నీకు నరదిష్టి ఉన్నదిరా బాల. నీకు ఎక్కంచెల్లో రాలేదురా శత్రువులు. నీ పక్క పంటే ఉన్నారా, అది గై కొనుక్కుంటలేవురా నువ్వు. ఇన్నాళ్ళకు అదికి వచ్చినావు కానీ ఇప్పుడైనా మేల్కోరా, నీకు అంతా మంచిగా జరుగుతుందిరా. ఓ జయ, ఓ మల్లవా, ఓ రమా, ఇక రాళ్ళే మీరు చేయబట్టి నాకు వశం అవుతుంది. ఇక రాళ్ళే ఏం కుప్పలట్టుకుపోయినా ఎందుకు కొడతానురా ఇంతగానో? ఏమైందో నీకు? ఏమైందో? ఏమైంది? ఎందుకు వెళ్తాను అంతగానో? ఇంత టెన్షన్ ఎందుకు పడతాను? ఓ జయ, ఇక రావే. మా మధుగానికి పెళ్లి సూపులని తెలుసు కదనే. అరే రేపు పెళ్లి సూపులు అనగా నాకు ఈ పెళ్లి వద్దంటాడు ఏంది? 2 కార్లు కూడా బుక్ చేసిన. ఎందుకు వద్దంటాను మరి? ఓ పుషా, వాడిని తీసుకొని రావే. వాడు చేసిన కనకారం రాదు కానీ వాడిని తీసుకొని రా, తీసుకురావే. వీడు చేయబట్టి ఊళ్ళే నా పరుగు పోయేటట్టున్నది. నేను దండగల పైతట్టున్ననే. ఏంది నీకెందుకు? నీకేమైంది? నువ్వు పెళ్లి చేసుకోమంటే ఎందుకు ఇట్లా చేస్తాను? నీకు 10 ఎకరాల భూమి ఉన్నది, ఒక కొడుకు అనుకున్నావు. నీకు ₹1,00,000 నౌకరి, సాఫ్ట్వేర్ నౌకరి. మరి నువ్వు ఎవరు చెప్తే తయారైనావు? ఎందుకు తయారైనావు? నువ్వు బంగారం వల్ల భవిష్యత్తు చూసుకుంటావా? చూసుకోవా? మమ్మల్ని ఏం చేయమంటారు? ఎందుకు ముడి కింద 30 ఏళ్ళు వచ్చినాయి, ఎందుకు వద్ద అంటారు? వయసు అయిపోయింది, తెల్లగడ్డ వచ్చినాయి, తెల్ల మీసాలు వచ్చినాయి. ఇక పెళ్లి చిన్న మొల్లికాయ ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఇంకా తమ్ముడు పెళ్లి ఎందుకు వద్దంటావు? పెళ్లి చేసుకోవడానికి నీకేం ప్రాబ్లం? మమ్మల్ని అందరిని ఎందుకు బాధ పెడతావు? ఇప్పుడు నేను బతుకున్నప్పుడు లగ్గం చేసుకోమంటే చేసుకుంటలేవు ఏందిరా? నీకు చెప్తుంటలేవు ఏందిరా? పిల్లగాడు నౌకరి చేసే కాడ పిల్లున్నది కావచ్చు, అందుకే పెళ్లి వద్దంటాడు కావచ్చు అక్క. అందుకే ఆడ ఎవరితో ఉండవచ్చు, ఉంటేనే వద్దంటాడు. ఏనే బాబు మీటింగ్ పెట్టిరా? మా మధుగాడు పెళ్ళి వద్దంటాడురా. ఏందో ఏం మాట్లాడుతున్నావు రా? నా కొడుకు బంగారం రా. బాబు మనకు 10 ఎకరాల భూమి ఉండే, మన తమ్మునికి జాబ్ ఉండే, నెలకు ₹1,00,000 జీతం అయ్యే, మన పాలల్లో కులకొల్లో ఏమైనా చేయచ్చురే బాపు. పోయి దేవుని నన్ను అడిగిచ్చు కదంపా. నిజమేనే, నాకు కూడా అలాగనే అనిపిస్తుంది. మన పాలన కళ్ళు మన మీద బాగానే ఉన్నట్టున్నాయి. దేవుని అడిగించుకోవడం బిడ్డ. సరే బాపు, పోయి అందరం అడిగిచ్చు కదంపా. సరే పోయి అడిగించు కదా వాళ్ళు దేవుని. ఉషా, వాడిని తీసుకొని రా. వాంతో కట్టం పాడైంది. ఏంది బాలక, ఎంతమందిని వచ్చిండ్రు మీరు? ఏ ఆపద వచ్చింది మీకు? ఎవరికేం కట్టం వచ్చింది? నా దగ్గరికి వచ్చిండ్రు. నా కొడుకు పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేడు. మరి ఏమైందో ఏం కథో, మరి మన బాధ ఏందో మన కథ ఏందో మాకు చెప్తలేడు. మేము పెళ్లి చేసుకోమంటే అస్సలు ఇంటలేడు. నేను చేసుకోను అంటాడు. మరి ఆయన కథ ఏందో కొద్దిగా బయట వేయాలి మీరు. ఏందే బాలక, ఇలా కట్టం వచ్చిందని ఈ మంత్రగాడు మీ కాదికి వచ్చిండా? ఇన్ని రోజులు ఎడవేళ్ళు సాయి ఆపదుండే వచ్చాను సాయి దగ్గరికి. మా కొడుకు పెళ్లి చేసుకోమంటే అస్సలు సటారా చేసుకుంటలేడు. మరి వారికి ఆచారమో
గాలో దూలో ఏంటో జర చూడు స్వామి. నీకు నరదిష్టి ఉన్నదిరా బాల. నీకు ఎక్కంచెల్లో రాలేదురా శత్రువులు. ఈ పక్క పాటే ఉన్నారా, అది గైకొంటుంటలేవురా నువ్వు. ఇన్నాళ్ళకు అది వచ్చినావు కానీ ఇప్పుడైనా మేల్కోరా. నీకు అంతా మంచిగా జరుగుతుందిరా. ఇది అనుకున్నట్టు అవుతుందిరా, అట్టబడ్డదిరా. ఇది అనుకున్నట్టు అవుతుందిరా, అట్టబడ్డదిరా. బాలక ఒకసారి ఈ గవ్వలు తీసుకొని ఆ తల్లికి మొక్కి ఒకసారి అలుపు పులుపు లేకుండా మంచిగా ఏం పని చేసినవురా? ఏం వేసినవురా? ఇది నాకే అందుపడలేదు. ఇది ఏదో పెద్దగా ఉన్నదిరా. ఇట్లనే పూజా ఏం చేద్దాం, దేవుని దగ్గర వేరే కూడా ఏం కాకపోయి. అసలు నీ పెళ్ళి అయిద్దా కాదా? తాత, నాకు తెలిసిన ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకోవదాం. ఎక్కడ బిడ్డ? ఇక్కడనే మనకు దగ్గరలోనే ఉన్నది. రేపు తీసుకోవదాం. మరి రేపు అది ఇయ్యాలే పోదాం బిడ్డ, ఇయ్యాలే పోదాం. సరే తాత, పోదాం అయితే. ఏమైందండి, మీ ప్రాబ్లం ఏంటి? అయ్యా డాక్టర్ గారు, మా కొడుకు పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాడు, అంత పిచ్చి పిచ్చి చేస్తాడు, ఏమో అంత మెంటల్ చేస్తాడు. ఈ ప్రాబ్లం ఏంటి చెప్తే కదా తెలిసేది నాకు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మీ కొడుకు నేను కొంచెం ఇంటర్వ్యూ చేయాలి, పక్కకి వెళ్ళండి. ఒకసారి మధు వాళ్ళ అమ్మా నాన్న ఒకసారి రండి. మీ అబ్బాయి ఏం అడిగినా ఏం చెప్తలేడు అసలు. ఒకసారి మీ అబ్బాయి మొబైల్ ఇవ్వమని చెప్పండి. మధ్యప్రదేశ్ లో కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్ కని మేఘాలయకు వెళ్లి లవర్ తో భర్తను చంపించిన భార్య. హనీమూన్ కని మేఘాలయకు వెళ్లి లవర్ తో భర్తను చంపించిన భార్య. నాకు ఈ పెళ్ళద్దు, మగ జాతి అంతరించిపోతుంది. నాకు ఈ పెళ్ళద్దు, నాకు ఈ అసలు ఏమైంది బావోనికి? అసలు పిచ్చి చేసినట్టు చేస్తాడు అసలు. ఓ డాక్టర్, ఏమైంది డాక్టర్? మా వాడట పిచ్చి చేసినట్టు చేస్తాడు, పిచ్చి కుక్క కలిసినట్టు. ఏం లేదు పెద్ద మనిషి, మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో మేఘాలయలో ప్రియుడితో కలిసి భర్తను చంపించింది ఒక అమ్మాయి. అదే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో చూస్తూ భయపడుతూ ఉన్నాడు. అప్పటి నుంచి పెళ్ళంటే భయపడుతుండు, అంతకు మించి ఏం లేదు.